హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికా కాన్సెప్ట్స్. ఈరోజు నేను కోఆర్డినేట్ జామెట్రీలో సర్కిల్స్ కోసం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని టర్మ్స్ అనేవి ఫెమిలియర్గా ఉంటూ ఉంటాయి క్వశ్చన్స్లో. అవి ఏంటో చూద్దాం. కార్డ్ అంటారు. కార్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకోండి. ఓకే, ఇలా ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఏదైనా 2 పాయింట్స్ తీసుకుని ఏ అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకున్నాం బి. ఏ అండ్ బి జాయిన్ చేసాం. సో దిస్ ఈజ్ కాల్డ్ కార్డ్. ఏబి అనేది కార్డ్ అవుతుంది ఈ సర్కిల్కి. కార్డ్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. అంతే ఈజీ. సో మనం ఇలా ప్యారలల్గానే తీసుకోవాలని లేదు. ఇక్కడ ఒక పాయింట్ పి అనుకున్నారు, ఇక్కడ ఒక పాయింట్ క్యూ అనుకున్నారు. సో ఈ పీక్యూని జాయిన్ చేసాం. సో ఇది ఒక కార్డ్ మనకి. అంతే. ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. ఓకే, నెక్స్ట్ లార్జెస్ట్ కార్డ్. మనం క్వశ్చన్స్ చేస్తూ ఉన్నప్పుడు లార్జెస్ట్ కార్డ్ అంటారు. లార్జెస్ట్ కార్డ్కే ఇంకొక నేమ్ వచ్చేసి డయామీటర్. సో లార్జెస్ట్ కర్డ్నే మనం డయామీటర్ అంటాం. ఓకే, లార్జెస్ట్ కర్డ్ అంటే ఏంటి? ఒక సర్కిల్. సారీ, కొంచెం సర్కిల్లో రాలేదు. సర్కిల్. నెక్స్ట్ ఈ సర్కిల్కి సెంటర్ ఓ. ఎప్పుడైతే మనం ఒక కర్వ్ డ్రా చేసినప్పుడు ఆ కార్డ్ యొక్క లైన్ సెగ్మెంట్ అనేది ఈ సెంటర్ ద్వారా పాస్ అవుతుందో దాన్ని మనం లార్జెస్ట్ కార్డ్ అంటాం, అంటే డయామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ తీసుకున్నాం, బి ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఇలా డ్రా చేసాం. సో ఇది ఎలా పాస్ అయింది? సెంటర్ ద్వారా పాస్ అయింది. సో ఏదైతే లైన్ సెగ్మెంట్ అనేది మనకి సెంటర్ ద్వారా పాస్ అవుతుందో, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే అది కార్డ్ అవుతుంది కదా. అంటే ఏ కార్డ్ అయితే సెంటర్ ద్వారా పాస్ అవుతుందో దాన్ని మనం లార్జెస్ట్ కార్డ్ అంటాం. మనం ఇలా ఇక్కడన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక కర్వ్ డ్రా చేసాం. సో పిఎన్క్యూ అనుకోండి. సో ఈ పిఎన్క్యూ అనేది ఏమవుతుంది? లార్జెస్ట్ కార్డ్ అవుతుంది. ఇలా తీసుకున్నా, ఇలా ఒక కర్డ్ తీసుకున్నాం సిడి, ఇది కూడా లార్జెస్ట్ కర్డ్. ఇలా ఎన్ని తీసుకున్నా అది లార్జెస్ట్ కర్డ్ అవుతుంది మనకి. అంటే ఏదైతే కర్డ్ డ్రా చేసినప్పుడు ఆ కార్డ్ అనేది మనకి సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుందో దాన్ని మనం లార్జెస్ట్ కర్డ్ అంటాం. ఇఫ్ ఎ లైన్ సెగ్మెంట్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ లార్జెస్ట్ కర్డ్. ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్. మేజర్ అండ్ మైనర్. అగైన్ ఒక సర్కిల్ తీసుకోండి. ఇలా ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు మనం ఒక కర్డ్ డ్రా చేసాం. ఇది ఒక కర్డ్ ఏ బి. ఈ కర్డ్ అనేది ఈ సర్కిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్ ఇది. బట్ ఇది ఎంత ఉంది? అప్పర్ పార్ట్తో కంపేర్ చేస్తే మైనర్ కదా. ఈ సర్కిల్లో ఇది మైనర్ పోర్షన్ అండ్ ఇది మేజర్ పోర్షన్. సో ఇదంతా మనకి మేజర్ సెగ్మెంట్ అవుతుంది, ఇది మనకి మైనర్ సెగ్మెంట్ అవుతుంది. సో ఇది మైనర్ సెగ్మెంట్, ఇది మేజర్ సెగ్మెంట్. A chord which divides the circle into 2 portions, that is minor segment and major segment. Next sector. అంతే, సెక్టార్లో కూడా మళ్ళీ మేజర్ మైనర్. ఒక సర్కిల్ తీసుకోండి. ఓకే, సెక్టర్ అంటే మనకు తెలిసిందే కదా. పాయింట్ 1 నుంచి ఇలా ఒక 2 లైన్స్ డ్రా చేసాం. ఇది ఒక సెక్టర్ మనకి, ఈ ఏరియా అనేది. ఓకే, ఇది మనకి ఈ సర్కిల్లో మైనర్ పోర్షన్ కదా. సో దీన్ని మనం మైనర్ సెక్టర్ అంటాం. ఈ రిమైనింగ్ అంతా మేజర్ సెక్టర్. ఓకే, సో నెక్స్ట్ అది ఆర్క్. ఆర్క్లో కూడా అగైన్ మేజర్ అండ్ మైనర్. ఒక సర్కిల్ తీసుకోండి. ఎప్పుడైతే మనం సర్కిల్లో
ఒక సెక్టర్ డ్రా చేస్తాము. ఇది ఒక సెక్టర్ కదా, ఇక్కడ చెప్పాను కదా సెక్టర్ ఓ. ఇది ఏ అండ్ బి అన్నాం పాయింట్స్ని, ఇక్కడ టచ్ చేసిన పాయింట్స్ని ఆ లైన్ సెగ్మెంట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏ నుంచి బికి ఒక ఆర్క్ ఫామ్ అవుతుంది. సో ఇది సర్కిల్లో మనకి లెస్సర్ పోర్షన్, అంటే చాలా తక్కువ పోర్షన్ కాబట్టి ఇది మనకి మైనర్ ఆర్క్. ఏబి అనేది మైనర్ ఆర్క్. ఓకే, ఈ రిమైనింగ్ ఉంది చూడండి, ఇదంతా మేజర్ ఆర్క్. సో ఇది మనం మేజర్ ఆర్క్ అంటాం. ఓకే, మేజర్ ఆర్క్ అండ్ మైనర్ ఆర్క్. నెక్స్ట్ ఈక్విడిస్టెంట్. ఈక్విడిస్టెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుని మనం 2 కోర్ట్స్ డ్రా చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి, ఇది సెంటర్ ఓ అనుకోండి, ఇది పీక్యూ. అప్పుడు మనకి ఎప్పుడైతే ఈ సెంటర్ నుంచి ఈ కర్డ్కి అంటే ఈ కర్డ్కి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుందో అప్పుడు మనం దాన్ని ఈక్విడిస్టెంట్ అంటాం. అంటే ఇఫ్ 2 కర్డ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కర్డ్స్ ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే, ఈ 2 కర్డ్స్ అంటే ఏబి ఈక్వల్స్ టు పీక్యూ లెంత్. ఇఫ్ 2 కర్డ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అంటే ఏబి ఈక్వల్ టు పీక్యూ, ఈ కర్డ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి లెంత్, అప్పుడు సెంటర్ నుంచి ఆ కార్డ్ పీక్యూ అనే కర్డ్కి ఏబి అనే కర్డ్కి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటాం. సో దాన్ని మనం ఈక్విడిస్టెంట్ అంటాం. అంటే పీక్యూ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏబి అంటాం, అంటే సెంటర్ నుంచి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుందని. ఇది కూడా ఈక్వల్, పీక్యూ ఈక్వల్స్ టు ఏబి. అంటే ఎప్పుడైతే 2 కర్డ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయో అప్పుడు సెంటర్ నుంచి ఆ కార్డ్స్కి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇఫ్ 2 కర్డ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ then the distance between the both chords is equal from the center. 2 chords of equal length, then the distance between both the chords is also equal from the center. ఓకే, అంటే ఇది ఒక 3 ఉందనుకోండి, ఇక్కడ ఒక ఏదో పాయింట్ అనుకోండి సి అనుకోండి, ఇక్కడ డి అనుకోండి, ఓసి అనేది 3 ఉందనుకోండి, ఓడి కూడా 3 ఉంటుంది. అది ఈక్విడిస్టెంట్ అంటే. ఓకే, నెక్స్ట్ బైసెట్స్. బైసెట్స్ అంటే ఏముంది? ఒక సర్కిల్ తీసుకున్న తర్వాత పాయింట్, ఇక్కడ ఒక కర్డ్ తీసుకున్నాం మనం, పి క్యూ అనే కర్డ్ తీసుకున్నాం. సెంటర్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం పీక్యూకి. ఓకే, అప్పుడు ఇది ఈ లైన్ అనేది ఈ పీక్యూకి బైసెట్ అవుతుంది. బైసెట్ అవుతుందంటే ఇక్కడ ఈ పాయింట్ని ఓ అనుకోండి, సారీ సెంటర్ కదా ఓ, ఇక్కడ ఏదో ఒక సి అనుకోండి. అప్పుడు ఈ పీసీ ఈక్వల్స్ టు క్యూసు, సారీ సిక్యూ. అంటే ఎప్పుడైతే మనం ఒక పెర్పెండిక్యులర్ లైన్ అనేది సెంటర్ నుంచి కార్డ్కి డ్రా చేస్తామో అప్పుడు అది ఆ కార్డ్ని ఈక్వల్గా బైసెట్ చేస్తుంది, అంటే ఈక్వల్ లెన్స్లో డివైడ్ చేస్తుంది. అంటే పీసీ ఈక్వల్స్ టు ఎంత ఉంటే సిక్యూ కూడా అంతే ఉంటుంది, పీసీ ఈక్వల్స్ టు సిక్యూ. ఓకే, అండ్ ఇక్కడ యాంగిల్ మనకి బైసెట్ చేస్తుంది కాబట్టి 90 degrees అవుతుంది. అది బైసెట్స్. నెక్స్ట్ కామన్ కార్డ్. కామన్ కార్డ్ అంటే ఒక 2 సర్కిల్స్ తీసుకున్నప్పుడు ఆ 2 సర్కిల్స్కి కామన్గా ఉండే కార్డ్నే మనం కామన్ కార్డ్ అంటాం. సర్కిల్ అండ్ ఇంకొక సర్కిల్, అప్పుడు మనకి ఇది కామన్ కార్డ్ అవుతుంది. ఇలా ఒక లైన్ సెగ్మెంట్ జాయిన్ చేసాం, 2 పాయింట్స్ని జాయిన్ చేసాం లైన్ సెగ్మెంట్. సో ఏ అండ్ బి అనుకోండి, అంటే ఏబి ఈజ్ ద కామన్ కార్డ్ ఫర్ ద 2 సర్కిల్స్. ఓకే, అండ్ ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా ఓ, ఈ సర్కిల్కి సెంటర్ ఉంటుంది కదా ఓ, ఈ 2 లైన్ సెగ్మెంట్స్ డ్రా చేసినప్పుడు, ఇవి 2 ఇలా డ్రా చేసినప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ పి అనుకోండి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకో, నెక్స్ట్ పీబీ కూడా 3 centimeters అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం కామన్ కర్వ్ డ్రా చేస్తామో అప్పుడు ఆ 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్ జాయిన్ చేసినప్పుడు ఆ సెంటర్ నుంచి కామన్ కార్డ్ అనేది సేమ్ లెంత్ ఉంటుంది. అంటే ఇది ఈ సర్కిల్ యొక్క సెంటర్, ఇది ఈ సర్కిల్ యొక్క సెంటర్, ఈ 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్ని మనం జాయిన్ చేసాం. సో ఇక్కడ ఈ మిడిల్ నుంచి ఈ కార్డ్కి ఈ ఏపీ అనే డిస్టెన్స్ అండ్ ఈ బీపీ అనే డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఇవి ఐ హోప్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దీనికోసం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే నా వీడియోస్ అనేవి షేర్ చేయండి. థ్యాంక్ యూ.